ఎంఐఎం దాడులపై కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని శర్మ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ చెప్పండి, ఈ కేసులకు సంబంధించి ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉంది? హైదరాబాద్లో ఎంఐఎం అగ్రనేతల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా నిన్న వేరువేరు ప్రాంతాల్లో రెండు పార్టీల నేతలపైన దాడులకు తెగబడ్డారు. ఇవన్నీ కూడా నిన్న ఆ దాడులకు తెగబడ్డటువంటి విజువల్స్ అన్ని ఛానల్స్లో కూడా ప్లే అయ్యాయి. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మొహమ్మద్ షబీర్ అలీ నిన్న ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి కాపీ మొహమ్మద్ షబీర్ అలీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ హైదరాబాద్, అతనితో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో 250 మందికి సంబంధించి వాళ్ళ అందరిపైన కూడా ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. వీళ్ళపైన 143, 341, 427, 322, 506 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న షబీర్ అలీ ఇదే కంప్లైంట్ను ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. కేసుకు సంబంధించి మీర్చౌక్ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఇష్యూ చేశారు. మరోవైపు నిన్న ఈ దాడికి ముందు ఒక ఘటన జరిగింది. సియాసత్ రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. మొహమ్మద్ ముసాబుద్దీన్ ఖుర్రామ్ అనేటువంటి వ్యక్తి పైన కూడా అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొందరు దాడి చేసినటువంటి ఘటనలో కూడా అందులో 341, 323, 506, 504 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కూడా అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొందరి పైన సుమారు 60 మంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇక జంగంమెట్ డివిజన్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పైన దాడి చేశారంటూ అక్బరుద్దీన్ ఓవైసీ పైన కూడా కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి రాత్రి అంతా కూడా ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీని అలాగే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వీళ్ళు అరెస్ట్ విషయం పైన పోలీసులు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి కూడా డీసీపీ కార్యాలయానికి వచ్చి ఆయనను డీసీపీని కూడా కలిసి మంతనాలు జరిపారు. అయితే నిన్న షబీర్ అలీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఒకరు ఖాసిం, మరొకరు అబీబ్, వీళ్ళిద్దరు కూడా దాడి చేశారు. వీళ్ళును ఆ దాడి చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరి అరెస్ట్ విషయంలో ప్రస్తుతం ఏ రకంగా పోలీసులు వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేటువంటి విషయానికి సంబంధించి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సరే, పోలీసులు మరి దీనికి సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎల్లుండి కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్లో టీఆర్ఎస్కు వచ్చేటువంటి సీట్ల విషయంలో ఏ రకంగా ఉంటుంది, ఎంఐఎం మద్దతు తీసుకోవాలా లేదా అనేటువంటి విషయంలో కూడా కొంత రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో పోలీసులు వ్యవహరించేటువంటి తీరు ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు, ఉన్నతాధికారుల నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరించేటట్టుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. చూడాలి మరి. ఇప్పటికే డిప్యూటీ సీఎం కుమారుని పైన దాడి చేసినటువంటి ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే బలాలను అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో కూడా హాజరుపరిచారు. బెయిల్ కూడా మంజూరైంది. మరి నిన్న షబీర్ అలీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా దాడి చేసినటువంటి ఘటనలో ఇద్దరు నిందితులు వాళ్ళకి పోలీసులకు చిక్కిన ఆ తర్వాత మళ్ళీ తప్పించుకోవడం, ఇప్పటి వరకు కూడా వాళ్లను అరెస్టు చేయకపోవడం విషయంలో కూడా కొంత సందిగ్ధత అనేది కొనసాగుతోంది. కాబట్టి ఈ వ్యవహారంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు నిన్న ఏవైతే దాడి దృశ్యాలు టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయో వాటిని పరిశీలించి వాటిని సీడీలను కూడా తీసుకునేటువంటి యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేశారు. మరి దర్యాప్తు విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది అటువంటి విషయం చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి డీసీపీ కూడా ఉన్నతాధికారులతో ఈ అంశానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డీసీపీతో కూడా మాట్లాడదాం, ఆయన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతోంది.
I have to submit it. There are 7 reports. 7 reports. It will take It's my legitimate duty. Sir, me version is there is no question about police action. Me action ఏం తీసుకుంటున్నారు అది ఉండండి, మీరు ఏది పడితే అది పెట్టేస్తారు మీరు. సార్ ఒక్క నిమిషం ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ అయింది కేసు